నానా, నేనిక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే నేను బయటికి వెళ్ళిపోతాను. మీరేమి నా గురించి ఇబ్బంది పడకండి. ఏ నాకున్న కాస్త పరువు కూడా నువ్వు బయటికెళ్ళి తీసేయడానికా? ఇప్పటికే నీ వల్ల నేను పడ్డ అవమానం చాలు, ఇంకా నా వల్ల కాదు. మనమ్మాయి ఏం తప్పు చేసిందండి? తప్పు చేసింది దీన్ని కట్టుకుని వదిలేసి వెళ్ళినవాడు అతన్ననండి. అనడానికి ఆ ఎదవ ఎక్కడున్నాడో కూడా తెలియజేయంతి. మంచివాడని నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ముంచేసి వెళ్ళిపోయాడు. వాడు గనక నా చేతికి దొరికితే అల్లుడు అని కూడా చూడను, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇంకా ఇలా నరుక్కోడాలు చంపుకోడాలు ఎందుకులేండి. ఇన్నాళ్ళు జనని ఇంట్లోనే ఉండేసరికి కన్నె కాలం పోయింది. ఇంకొన్నేళ్లు గడిస్తే కట్టె కాలే కాలం కూడా వచ్చేస్తుంది. ఏం జనని, ఈ మాత్రం దానికి మళ్ళీ పెళ్ళిళ్ళు సంసారాలు అవసరమా చెప్పు? ఏంటింద్రాణి ఇది? నీకు కొంచెం కూడా మనసనేదే లేదా? బాధలో ఉన్న జననికి ధైర్యం చెప్పడం మానేసి ఇలా బాధ పెడతావా? అయ్యో, ఏంటత్తయ్య అలా అంటున్నారు? నేను జననిని ఎందుకు బాధ పెడతాను? తను నాకున్న ఒకే ఒక్క ముద్దులో ఆడపడుచు. జస్ట్ రియాలిటీ ఎలా ఉంటుందో చెప్తున్నాను. వద్దంటే వెళ్ళిపోతాను. నిన్ను బాధపడొద్దని చెప్పనక్క, ఎందుకంటే ఇది నీ లైఫ్ మ్యాటర్. బట్ ఒక్కడు చెప్తున్నా అక్క, ఈ బాధని నీకు త్వరలోనే దూరం చేస్తా. బావెక్కడున్నా వెతికి మనిషిలా మార్చి నిన్ను ప్రేమించే హస్బెండ్గా నీ పక్కన నిలబెడతా. ఇట్స్ మై ప్రామిస్ అక్క. బాధపడుకు తల్లి, నీ కన్నీళ్లకి ఆ అమ్మవారే సమాధానం చెప్తుంది. ఆ పాదాలు ఎవరివి? ఎవరి పాదాలవి? నా కలలోకి ఎందుకు వస్తున్నాయి? నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నాయా? లేక నాకేమైనా ఇండికేషన్స్ ఇస్తున్నాయా? ఏమై ఉంటుంది?
భవానీ, ఇవి నీ పాదాలా? నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా నా భవానీ పాదాలా? హాయ్ బావా. ఏంటి బావా ఈ టైంలో లేచావు? అదేం లేదులే ఐశ్వర్య, సడన్ గా మెలకు వచ్చింది, అందుకే లేచాను. ఓ అవునా. వావ్ బావా, సూపర్ గా డ్రా చేసావు. థ్యాంక్ యూ. ఈ పాదాలు ఎవరివి బావా? అది వెయిట్ 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 వెయిట్, నేను చెప్తాను. ఈ పాదాలు నావే కదా? నావే కదా? చెప్పు బావా, నావే కదా? నిజం చెప్పు. నావే కదా? అవునవును, నీవే నీవే. అయ్యో నా ముద్దులు బావా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఐశ్వర్య? నేనంటే బావకి ఎంత ఇష్టం, కానీ ఈ ఇష్టాన్ని మాత్రం బయటికి చూపించడు. ఈ సెకండ్ నుండి నీ మీద నాకు ఇష్టం ఇంకా పెరిగింది బావా. ఎంత గట్టిగా గిల్లావో చూడ ఐశ్వర్య, బుగ్గ చూడు ఎర్రగా అయిపోయింది. ఎంత బాగా పెయింట్ చేసావో తెలుసా బావా? ఆయన ఎవరు? ఇండియాలోనే ఫేమస్ పెయింటర్ ఆయన. రవివర్మ గారు. ఆయన ఎంత బాగా పెయింట్ చేసావు తెలుసా బావా? అంత పెద్ద ఆయనతో మనకి కంపారిజన్ వద్దులే గాని, బాగుందన్నావు కదా, ఈ కాంప్లిమెంట్ చాలా ఐశ్వర్య. అబ్బా, నా పేరులో ఇంత మెలోడీ ఉందని నువ్వు పిలుస్తుంటేనే నాకు తెలుస్తుంది బావా. మళ్ళీ మొదలు పెట్టావా? నిజం బావా. బావా బావా. భవానీ, నీ మీద నా ప్రేమ చూపించడానికి ప్రతిసారి నువ్వు నా పక్కన ఉండటం లేదని ఇలా నా డ్రీంలో నాతోనే ఉండడానికి వచ్చావా? నీ ప్రేమలో మునిగిపోయాను కదా. నువ్వే కాదు భవానీ, ఇప్పుడు నీ పాదాలు కూడా నాతో బోలెడు కబుర్లు చెప్తాయి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందను. అయ్యో, పాలు పోయడం ఆలస్యమైతే అయ్యగారు తిడతారు. త్వరగా పద, వెంటనే పెళ్లికి పూలు అలంకరించాలి. పదండి పదండి. ఏంటబ్బా, ఎప్పుడూ లేనిది ఊరంతా ఇంత హడావుడిగా ఉంది. భవానీ, గీతా, నువ్వు ఇంత పొద్దున్నే లేచావా? అమ్మో, అయితే ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఆ వర్షానికి పాపం గోదారమ్మ పొంగిపోతుందేమో. ఏంటి అలా చూస్తున్నావు? భవానీ, నేను చూస్తుంది నిన్నేనా? నన్నే. ఎందుకలా అడుగుతున్నావు? నిన్న గుళ్ళోని ఉగ్రరూపం చూశాక భయంతో నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఎన్ని రోజులు నా పక్కనే అందమైన నెమలి నా ఫ్రెండ్గా ఉందనుకునేదాన్ని. కానీ నిన్న నీ విశ్వరూపం చూశాకే తెలిసింది నేను నెమలిని కాదు, పులిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నానని. చూడవే, నా గుండె ఇంకా దడదడ కొట్టుకుంటూనే ఉంది. ఊరుకో గీత, నువ్వు కూడా అలా అనకే. అదేదో అమ్మవారి ముఖ్య రజోలికొచ్చారని నాకే తెలియకుండా అలా ప్రవర్తించాను. నువ్వు నా నేస్తానివే. రా, అమ్మవారికి అభిషేకం చేసొద్దాం. అమ్మో, ఎందుకైనా మంచిది. నా జాగ్రత్తలో నేను ఉండాలి. నేను రానమ్మా. గీతా, ఎందుకు రాను? అభిషేకానికే కదా. వస్తాను, పద. ఏంటి భవానీ, ఈరోజు ఏమైనా జాతర ఉందా? అలాంటిదేం లేదు గీత. మరి వీళ్ళేంటే ఇలా వెళ్తున్నారు?
ఇందాకటి నుంచి నేను అదే చూస్తున్నాను. నాకు ఏం అర్థం కావట్లేదు. పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా ఈ హడావిడంతా? మీకు తెలీదా తల్లి? మహేంద్రవర్మ గారి అబ్బాయి రాహుల్కి ఛాయాదేవి గారి కూతురు ఐశ్వర్యకి పెళ్లి చేయాలనుకుంటున్నారు. దాని గురించే మాట్లాడుతున్నారు. అదే ఈ సందడంతా. సరే పెద్దమ్మా. హ్మ్. హే భవానీ, ఆగు, నేను వస్తున్నాను. భవానీ, అమ్మా, ఎవరినైనా నమ్ము, కానీ స్నేహితుల్ని మాత్రం నమ్మకు. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు అంటారు. అంతా ఉట్టుట్టుదే. మనల్ని మోసం చేయడానికి ఆ మాటలన్నీ చెప్తారు. లేదంటే నిన్న కలిసినప్పుడు కూడా ఇంత పెద్ద విషయం నాకు చెప్పలేదంటే రాహుల్ బాబు మోసం చేశాడనే కదా? అదేంటే, నిన్నటి వరకు రాహుల్ బాబుని దేవుడి పక్కన కుర్చీ వేసి మరీ కూర్చోబెట్టి ఇప్పుడేమో మోసం చేశాడంటున్నా? లేకపోతే ఏంటే, ఏకంగా పెళ్లి ముచ్చటే మాట్లాడుకుంటున్నారట. నేనొక దాన్ని ఉన్నాను కదా, నాకొక మాట చెప్తే అరిగిపోతాడా కరిగిపోతాడా? ఆయన ఈ స్నేహితులంతా ఇంతే. నమ్మిస్తారు, అవసరం తీరాక నట్టట్లో ముంచేస్తారు. నేను కూడా నా భవానీ. రేపు నువ్వు కూడా ఇంతేలేమ్మా. అమ్మా, మనం ఇంకా ఎవ్వరిని నమ్మద్దమ్మా. నీకు నేను, నాకు నువ్వు, అంతే. ఏంటి భవానీ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? నేనెప్పుడు ఇలా చూడలేదే. నేను కూడా ఇంకా రాహుల్ బాబు మొహం ఎప్పుడు చూడను, మాట్లాడను. వాళ్ళింటి వైపు అడుగు కూడా పెట్టను. ఏంటి, నువ్వు రాహుల్ బాబుని చూడకుండా ఉంటావా? ఉంటాను. మాట్లాడకుండా ఉంటావా? ఉంటాను. వాళ్ళ ఇంటికి కూడా వెళ్లకుండా ఉంటావా? ఉంటాను, ఉంటాను, ఉంటాను. నువ్వుంటావు సరే, రాహుల్ బాబు నువ్వు మాట్లాడకపోతే ఊరుకుంటాడా? ఆకాశం పీకి పందిరేస్తాడు. భూమి బద్దలు కొట్టి బూరలు ఊదినా సరే నేను మాట్లాడేదే లేదు. ఈ భవానీ మాటంటే మాటే. అమ్మా భవానీ, నేను జయంతమ్మ గారు పిలుస్తున్నారు. ఏదో ముఖ్యమైన పనుందట. నిన్ను త్వరగా రమ్మంటున్నారు. సరే సరే, పదండి పదండి. గీతా, నాన్నొస్తే నేను రాహుల్ బాబు ఇంటికి వెళ్ళానని చెప్పు. నేను వెళ్తున్నాను. చూడమ్మా విడ్డూరం, ఇప్పుడే కదా రాహుల్ బాబుని చూడ్ను, మాట్లాడ్ను, ఇంటికి వెళ్ళను అని కబుర్లు చెప్పకముందే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటో ఈ భవానీ రాహుల్ బాబుల ఫ్రెండ్షిప్ అస్సలు అర్థం కాదు. అత్తయ్య, మీరు నా రూంలోకి? ఎరా, నేను నీ రూమ్కి రాకూడదా? ఓ, పర్మిషన్ తీసుకుని రావాలంటావా? చచా, నీకు పర్మిషన్ ఏంటి అత్తయ్య? రమ్మని ఇన్ఫార్మ్ చేసుంటే నేను నీ దగ్గరికి వచ్చావని కదా. నువ్వెంత కష్టపడి రావడం ఎందుకు అని. పర్లేదు రాహుల్, మన అనుకునే వాళ్ళ దగ్గరికి మనం వెళితేనే బాగుంటుంది. ఈ డ్రెస్ వేసుకో రాహుల్, నీకోసం స్పెషల్గా నేను డిజైన్ చేయించాను. నీకు చాలా బాగుంటుంది. వేసుకోరా, నీ అత్త ప్రేమగా ఫారెన్ నుంచి తెప్పించింది. అదృష్టవంతుడివి. ఏ అకేషన్ లేకుండా సడన్గా ఏంటత్తయ్య ఇది? ఇక మీదట ప్రతిదీ అకేషనే. ఐశ్వర్యకి నీకు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చెయ్యాలని పంతులు గారిని రమ్మన్నాం. ఏంటి రాహుల్ అలా చూస్తున్నావు? ఏముందమ్మా,
సంతోషంతో ఏం మాట్లాడాలో మర్చిపోయి ఉంటాడు. ఏరా రాహుల్? నాకు తెలుసన్నయ్య, నా అల్లుడికి ఏం చేస్తే హ్యాపీగా ఉంటాడు అని. ఏరా రాహుల్? ఇది ఇప్పుడనుకున్న మాట కాదురా. నా చెల్లెలికి నీ మరదలు ఐశ్వర్య పుట్టిన క్షణం నుంచి అనుకుంటున్న మాట. అవునరా రాహుల్, ఇన్నేళ్ల మా కల ఎదురు చూసి చూసి ఇన్నేళ్లకి నెరవేరబోతోంది. ఏంటి రాహుల్ అలా ఉన్నావు? నిన్నడగకుండానే డెసిషన్ తీసుకున్నావనా? వాణ్ణి అడిగేదేంటమ్మా? నీ మాటకి నీ కూతురు ఎంత విలువిస్తుందో నా మాటకి నా కొడుకు కూడా అంతే విలువిస్తాడు. అయినా వాడికి నా గురించి బాగా తెలుసమ్మా. నాకు పరువు కన్నా ప్రాణం ఎక్కువ కాదని. నేను నీకు మాటిచ్చాను కదా, నా మాటే వాడి మాట. ఏరా రాహుల్, నిజమేనా? నిజమే నాన్న. చూసావమ్మా, వాడు కూడా ఒప్పేసుకున్నాడు. ఇక మనం అన్నా చెల్లెళ్ళం మాత్రమే కాదమ్మా, కాబోయే వియంకులం కూడా. నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఇక నాకు ఏ భయమూ లేదు. నా కూతుర్ని మళ్ళీ నా ఇంటికే పంపిస్తున్నాను అన్నట్టుంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. సరే అన్నయ్య, మనం మిగతా ఏర్పాట్లు చూద్దాం పద. రాహుల్, త్వరగా రెడీ అయ్యి రానన్నా. అన్నయ్య, పంతులు గారు వచ్చారా? ఈ పాటికి వచ్చేసుంటాడమ్మా. రే అయ్యా, ఇల్లంతా డెకరేట్ చేయిస్తున్నారు కదా? అదే పని మీద ఉన్నామయ్యా. రూమ్ కూడా డెకరేట్ చేయించండి. ఇప్పుడే చేయిస్తానయ్యా. త్వరగా రెడీ అయ్యి రా రాహుల్. ఐశ్వర్య, ఏంటి ఇది? పెళ్లి మాట అనుకోవడానికే మీ మమ్మీ ఈ రేంజ్లో హడావిడి చేస్తుంటే ఇంకా ఎంగేజ్మెంట్కి, మ్యారేజ్కి ఆకాశానికి భూమికి కలిపి పందిరేస్తుందేమో. మరి మా మమ్మీని ఎవరనుకుంటున్నావే? సెంట్రల్ మినిస్టర్. ఆ మాత్రం ఉండకపోతే ఎలా? ఎప్పుడూ బావా బావా అని జపం చేసే నువ్వు ఫైనల్గా మీ బావనే పెళ్లి చేసుకుంటున్నావుగా, లక్కీయే నువ్వు. అవునే, ఇంతకే మీ హీరో ఎక్కడా? మాకు చూపించవా? మేమేమీ మీ బావని కొరుక్కు తినంలే. ఆ థాట్ వచ్చినా చంపేస్తాను. నా బావ నాకు మాత్రమే సొంతం. అమ్మా ఇంద్రాణి, ఐశ్వర్యని రెడీ చేస్తున్నారు, నువ్వు కూడా రామ్మా. రెడీ చేస్తున్నానని మీరే అంటున్నారు కదా అత్తయ్య, ఇక నేను చేంజ్ చేస్తాను. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. ఏ శుభకార్యానికైనా మహారాణిలా ముందుండాల్సింది నువ్వే. రామ్మా. సంద్రమే నేను నీ తీరమే, కన్నా నువ్వు నా ప్రాణమే, నేనే నీ దేహమే. భవానీ, నీ మీద ప్రేమ పుట్టిందని నా మనసు నాకు చెప్పగానే నా అంత లక్కీ పర్సన్ ఈ వరల్డ్లోనే లేడు అనుకున్నాను. కానీ ఆ ప్రేమ నీకు చెప్పకుండానే చచ్చిపోతుంది అని తెలియగానే నా అంత అన్లక్కీ పర్సన్ కూడా ఈ వరల్డ్లోనే ఎవ్వరూ లేరు అనిపిస్తోంది. కన్నాని ప్రేమ సంద్రమే నేను నీ తీరమే, కన్నా నువ్వు నా ప్రాణమే. అమ్మా భవానీ, ఈ పట్టు వస్త్రాలు తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర పెట్టిరా అమ్మా.
అమ్మా అది